మైదుకూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళితవాడల పేదల కాలనీల స్లమ్ ఏరియాస్ ప్రజల సమస్యలపైన ధర్నా ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే జూలై నెలంతా కూడా పెద్ద ఎత్తున జిల్లాలో అనేక మండలాల్లో భాగంగా మైదుకూరు మండలంలో 11 దళితవాడలు పర్యటించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి స్థానిక సచివాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తహసీల్దార్ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు దళితవాడల్లో పర్యటనలో ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు చూస్తే చాలా దయానీయంగాను చాలా హృదయ బాధగాను ఉండేటువంటి సమస్యలు 80 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా మనకు కనపడతా ఉన్నాయనేటువంటిది తేటతెల్లమవుతూ ఉంది. ఒకటి చూస్తే ప్రతి దళిత కుటుంబంలో కూడా అంగవైకల్యం ఉండేటువంటి యువతీ యువకులు కనపడతా ఉన్నారు. అలాగే పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు కనపడతా ఉన్నారు. ఈ రకమైనటువంటి అనారోగ్యంతో దళిత కుటుంబాలు ఆరోగ్యాన్ని చూపించుకోలేని ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నట్టు మనకు ఈ సర్వేలో తెలుస్తూ ఉంది. అలాగే మరొక అంశం ఏమిటంటే చదువుకున్నటువంటి యువతీ యువకులు మధ్యలో చదువు ఆపేసి చదువుకోవడానికి స్తోమత లేక ఈరోజు కూలి పనులకు ఇతరత్ర అనేక వృత్తుల పనులకు పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కుటుంబ అవసరాల రీత్యా. అలాగే మరొక అంశం కూడా మనం చూస్తే ప్రతి దళితవాడకు యూపీ స్కూల్ ఉండాలని చెప్పి చట్టం ఉంది. కానీ ఎక్కడా కూడా యూపీ స్కూలు దళితవాడల్లో పెట్టే పరిస్థితి లేదు. ఊరు బయట ఎక్కడో పెడతారు. మామూలుగా చట్ట ప్రకారం అయితే 1 కిలోమీటర్ పరిధిలోనే ఉండాలి. కానీ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే మరొక అంశం ఏమిటంటే మనం కనపడేది దళితవాడలకు ప్రతి దళితవాడకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి శ్మశానానికి ఇవ్వాలని చెప్పి చట్టసభల్లో చట్టాలు జీవోలు పాస్ చేశారు. కానీ ఎక్కడా ఏ దళితవాడకు కూడా 2 ఎకరాల శ్మశాన భూమి ఇచ్చినటువంటి పాపాన బోల. అంటే చట్టాలు కాగితాలకు పరిమితమైనవి, అమలుకు నోచుకోవడంలా. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు బిక్కుబిక్కుమని భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నారు. కులవక్షతను ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లాగే దౌర్జన్యానికి గురవుతూ ఉన్నారు. అవమానాలకు ఆత్మన్యూనతా భావానికి గురవుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు కూడా మన సర్వేలో కనపడతా ఉన్నాయి. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో గత 20-30 ఏళ్ళుగా కాస్తో కూస్తో ఎకరానో 2 ఎకరాలు 3 ఎకరాలు దళితుల కుటుంబాలకు భూములు ఇస్తే ఆ భూములు గ్రామీణ ధనిక పెత్తందారులు కొనమని అమ్మమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, కొనేస్తూ ఉన్నారు. ఒకవేళ కొనకపోతే వాళ్ళ పట్టాలు రద్దు చేయించి అవి ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే గ్రామాల్లో చూస్తే గ్రామీణ ధనిక పెత్తందారులు పేదలపైన ఈరోజు పెత్తనం చేస్తూ ఉన్నారు. పేదల ఆస్తులకు కబ్జా చేస్తూ ఉన్నారు. అట్లాగే అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి వాళ్ళు పేద కులాల వాళ్ళను కులం పేరుతో దూషించి మనోవేదనకు కూడా గురవుతున్నారు. మానవ హక్కులు తీవ్రంగా గ్రామాల్లో ఉల్లంఘన జరుగుతూ ఉంది. అలాగే మరొక అంశం కూడా మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనీస మౌలిక సౌకర్యాలు పేదలు నివసించేటువంటి చోట్ల లేవు. రోడ్లు లేవు, కరెంటు లేవు, వీధి దీపాలు లేవు, అంగన్వాడీ సెంటర్లు లేవు, ప్రాథమిక వైద్యశాలలు లేవు. అట్లాగే ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అందడం లేదని అడిగితే సార్ అధికారులు ఆ సర్టిఫికేట్దా ఈ సర్టిఫికేట్దా అంటారు. ఆ సర్టిఫికేట్లు ఏంటో మాకు తెలియదు, మాకు ఆ సర్టిఫికేట్ లేవు, అందుకని మాకు ఆ సంక్షేమ పథకాలు అందడం లేదు సార్ అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు పాలకులు ధనవంతులకు దాసోహం చేస్తున్నారు తప్ప పేదల పరిపాలన సాగడం లేదు. అట్లాగే పెద్దలకు ఊడిగం చేస్తున్నారు తప్ప పేదల కోసం పనిచేయడం లేదనేటువంటిది పాలకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకు అనుకూలమైనటువంటి అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని చెప్పి, లేకపోతే ప్రశ్నించే గొంతుకులు దళితవాడల నుంచే ప్రారంభమవుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప, మైదుకూరు.